శబరిమల దర్శనానికి అయ్యప్ప స్వాములు పోటెత్తారు. సంక్రాంతి మాసం దగ్గర పడుతుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తుల రాక శబరిమలకు విపరీతంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో మాలదారులు శబరిమలకు చేరుకుంటున్నారు. దీంతో అయ్యప్ప దర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. పంబా నుంచి శబరిపీఠం వరకు భక్తులు కిక్కిరిసిపోయారు. గంటల తరబడి భక్తులు క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని దేవస్థానం ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. మకర జ్యోతి సందర్శనం రోజున దర్శనాలపై కొత్త నిబంధనలను విధించింది. మకర జ్యోతి దర్శనం కోసం పరిమితి మేరకే భక్తులను అనుమతి ఇస్తామని ట్రావెన్కోర్ దేవస్థానం ట్రస్ట్ పేర్కొంది. ఈ నెల 14న 40,000 మంది భక్తులకు, 15వ తేదీన 50,000 మంది భక్తులకు దర్శనం చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. మరోవైపు 14, 15 తేదీలలో మహిళలు, పిల్లలు రావద్దని భక్తులను కూడా అప్రమత్తం చేసింది. అంతేకాదు, ఈ నెల 10వ తేదీ నుండి స్పాట్ బుకింగ్లను రద్దు చేసినట్టు సంచలన ప్రకటన చేశారు. శబరిమలలో అయ్యప్ప స్వామిని ప్రతిరోజు 1,00,000కు తక్కువ కాకుండా అయ్యప్ప భక్తులు దర్శించుకుంటున్నారు. నవంబర్ 17 నుండి డిసెంబర్ 27 వరకు మండల దీక్షకు వచ్చిన భక్తులే 32 లక్షల మంది ఉన్నట్టు ట్రావెన్కోర్ దేవస్థానం పేర్కొంది. దీంతో ఏకంగా 241 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు వెల్లడించింది. ఇంకా లెక్కింపు కొనసాగుతుందని, ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు పేర్కొంది.